హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ 9th క్లాస్ న్యూ సిలబస్ అయినటువంటి బయాలజీలో 3వ లెసన్, సో టెక్స్ట్ బుక్ వైజ్గా చూసుకుంటే 12వ లెసన్ ఆహార వనరుల్లో అభివృద్ధి అనే దాని గురించి అయితే డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆహార వనరుల్లో అభివృద్ధి అనే టాపిక్లో భాగంగా మనకి కోళ్ళ పెంపకము, అలాగే తేనెటీగల పెంపకము, అలాగే చేపలు, ఇవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అలాగే వ్యవసాయం, సో మనం ఆహారంగా ఏవైతే తీసుకుంటామో వాటికి సంబంధించి వాటిలో ఎలా అభివృద్ధి సాధించారు ఏంటి అవన్నీ కూడా ఈ వీడియోలో మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అయితే మనందరికీ కూడా గాలి, నీరు అనేది ఎంత అవసరమో ఆహారం అనేది కూడా అంతే అవసరం. సో మనకి శరీర అభివృద్ధికి కానీ, పెరుగుదలకు కానీ, ఆరోగ్యంగా ఉండడానికి కానీ, వీటన్నింటికి శరీరానికి చాలా రకాలైన పోషకాలు అనేవి అవసరం అవుతాయి. వాటిలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా మన శరీర పెరుగుదలకి వాటికి ఉపయోగపడుతూ ఉంటాయి. సో అలా మనం ఈ యొక్క ఆహారం కోసం మొక్కలు, జంతువులపైన మనము ఆధారపడుతూ ఉంటాం అన్నమాట. సో ఇవి మనకి వ్యవసాయం, పశుపోషణ ద్వారా ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి. సో అలాంటి వ్యవసాయం, పశుపోషణని ఏ విధంగా మెరుగుపరచాలి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనకి ఉంటూ ఉంటాయి. అయితే ఈ యొక్క అంటే ఈ వ్యవసాయంలో కానీ, పశుపోషణలో కానీ అభివృద్ధిని సాధించడానికి చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు హరిత విప్లవం కానీ, శ్వేత విప్లవం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి మన ఆహారంలో అభివృద్ధిని సాధించడానికి చేసిన ప్రయత్నాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే భారతదేశం అనేది మనకి చాలా అధిక జనాభా కలిగినటువంటి దేశం. సో ఇంత జనాభాకి ఇంకా నిరంతరం కూడా జనాభా అనేది పెరుగుతూ వెళ్తుంది. సో ఇలా పెరుగుతున్న జనాభాకి ఆహారం అందించడం అనేది కూడా ఒక సవాలుగా ఉంటుంది. సో ఇలా మనం ఎప్పుడైతే జనాభా పెరుగుతూ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ఆహార ధాన్యాలు అనేవి కూడా అవసరం అవుతాయి, పెరుగుతూ ఉంటాయి. సో నేల అనేది పెంచితే, అంటే నేల విస్తీర్ణం అనేది పెంచి, సాగు అనేది పెంచితే ఆ ఆహార ధాన్యాల కొరతను మనం భర్తీ చేయొచ్చు. కానీ ఇప్పటికే చాలా వరకు భారతదేశం అనేది ఇప్పటికే చాలా ఎక్కువగా భూమి అనేది వ్యవసాయం కోసం యూజ్ చేస్తూ ఉన్నది. సో ఇంకా పెంచడానికి అవకాశాలు అనేవి లేవు. ఇంకా భూమిని పెంచి ఆల్రెడీ ఈ గడ్డి భూముల్ని వాటిని వ్యవసాయ భూములుగా మార్చేశారు. అవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లోని చాలా లెసన్స్లోని డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. సో అలా ఇక్కడ ఏంటంటే ఇంకా పెంచడానికి భూ విస్తీర్ణం అనేది ఏమీ కూడా లేదు. కాబట్టి ఇక్కడ ఏంటి, ఉన్న పొలంలోనే మనం ఏ విధంగా ఎక్కువ ఉత్పత్తిని పెంచవచ్చు అనే దానిపైన దృష్టి పెట్టడం తప్ప ఇంకొక ఆప్షన్ అనేది మనకి లేదు. సో అలా ఏవైతే మనకి ఈ శ్వేత విప్లవం కానీ, హరిత విప్లవము ఇవన్నీ ఆహార ధాన్యాల్లోని, పాల ఉత్పత్తిలోని అభివృద్ధిని సాధించడానికి చేసిన కొన్ని ప్రయత్నాలుగా మనం అయితే చెప్పుకోవచ్చు. సో వీటి వల్ల ఏమైంది అంటే ఉత్పత్తి అనేది పెరిగింది. అలాగే సహజ వనరులు అనేవి చాలా ఎక్కువగా వినియోగించబడ్డాయి అన్నమాట. అంటే నీరు కానీ ఇలాంటివన్నీ భూమిలో ఉండేటువంటి పోషకాలు కానీ ఇవి ఉత్పత్తిని ఎక్కువ ఇస్తున్నాయంటే ఏదైనా ఎక్కువగానే తీసుకుంటుంది కదా. సో అలా ఏంటంటే ఎక్కువ మొత్తంలో వాటిని యూజ్ చేయడం వల్ల సహజ వనరులు అనేవి ఇలాగే కనుక ఉత్పత్తి చేస్తూ ఉంటే అందులో బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే లాస్ కూడా ఉన్నది. సో కాబట్టి ఏంటంటే సహజ వనరులు అనేవి ఇలా మనం ఎక్కువగా వినియోగించుకుంటూ పోతే అది మనకి మళ్ళీ పర్యావరణానికి క్షీణింపజేస్తుంది. సో దానికి భంగం కలిగించుకుంటూ ఆహార ఉత్పత్తిని పెంచడానికి మనం ఇంకా కొన్ని ప్రయత్నాలు చేయాలని అప్పుడు వాళ్ళు అనుకోవడం జరిగింది. సో అలా కొన్ని పద్ధతుల్ని, విధానాల్ని ఈ వ్యవసాయంలో కానీ, పశుపోషణలో కానీ పాటించాలి అని చెప్పి అనుకున్నారు. సో అలాగే ఇక్కడ ఏంటి అంటే ధాన్యం ఉత్పత్తిని పెంచడము, ఇక్కడ గిడ్డంగుల్లో అంటే ఇవేవైతే గొడౌన్స్లో వాటిలో నిల్వ చేయడం వల్ల ఏంటంటే పోషకాహార లోపము, ఆకలి బాధలు వీటన్నింటినీ పరిష్కరించవచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ధాన్యం ఉండడం వల్ల లేకపోతే ఇంకా దేనివల్ల వాళ్ళకి ఈ సమస్యలు అనేవి తీరవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆహారం అనేది వాళ్ళకి అందుబాటులో ఉండాలి. వారు ఆహారాన్ని కొనుక్కునే స్థాయి అనేది వాళ్ళకు ఉండాలన్నమాట. ఈ రెండింటిపైన పోషకాహార లోపము, ఆకలి బాధలు అనేవి తీరుతాయి తప్ప గిడ్డంగుల్లో అంటే గొడౌన్స్లో ఎక్కువ ధాన్యాలు ఉంటే ఆ బాధలు అనేవి తీరవని చెప్తున్నారు. ఇప్పటికే చాలా వరకు భారతదేశంలో జనాభా ఎక్కువ మంది వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నారు అని మనం చెప్పుకున్నాము.
సో, వారి యొక్క ఆదాయాన్ని ఫస్ట్ మనం పెంచగలగాలి. ఆ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు వాళ్ళు ఉన్నారో, సో, వాళ్ళ యొక్క ఆదాయం మనం పెంచగలిగితే ఈ ఆకలి బాధలు, పేదరిక బాధలనేవి కొంతవరకు తగ్గించొచ్చనమాట. సో, దానికి రైతులేం చేయాలి అంటే కొత్త కొత్త పద్ధతుల్ని యూజ్ చేసి ఒక మంచి పంట అంటే అంతర పంటలని, అలాగే చాలా పద్ధతులు ఇవన్నీ యూజ్ చేసి ఏంటంటే, ఈ యొక్క ఆహార ధాన్యాలు, అలాగే కోళ్ళు, మేకలు, పాలు, మాంసం వీటి యొక్క ఉత్పత్తిని పెంచాలి అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. సో, ఇక్కడ పంట దిగుబడిలో అభివృద్ధి అని చెప్పి ఇచ్చారు. సో, పంట దిగుబడిలో అభివృద్ధి మనం ఏ విధంగా సాధించొచ్చు? ఏ ఏ పద్ధతులు పాటిస్తే సాధించొచ్చు అనేది చూసుకుంటే, మనకిక్కడ గోధుమ, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, జొన్నలు ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి కార్బోహైడ్రేట్స్‌ని కలిగి ఉంటాయి. ఆ కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన శక్తి అనేది వస్తూ ఉంటుంది. అలాగే పప్పు ధాన్యాలు, బఠానీ, మినపప్పు, పెసరపప్పు ఇలా పప్పులేవైతే ఉంటాయో అవి తినడం వల్ల మనకి ప్రోటీన్స్ అనేవి లభిస్తూ ఉంటాయి. సోయాబీన్, వేరుశనగ, నువ్వులు, ఆముదము, ఆవాలు, అవిసె గింజలు, సన్‌ఫ్లవర్ ఇవన్నీ ఏంటంటే కొవ్వుల్ని కలిగి ఉంటాయన్నమాట. ఇక కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు ఇవేవైతే ఉన్నాయో అవి మనకి విటమిన్స్, ఖనిజ లవణాలతో పాటు కొంత మొత్తంలో ఈ ప్రోటీన్స్ అవ్వచ్చు, కార్బోహైడ్రేట్స్ అవ్వచ్చు, అలాగే ఫ్యాట్స్ ఇలాంటివన్నీ కొద్ది కొద్ది మొత్తంలో కలిగి ఉంటాయి. అలాగే కొన్ని ఆహార పంటలతో పాటు చూసుకుంటే బెర్సిన్, ఓట్స్ లేదా సుడాన్ గడ్డ అంటారు. వీటిని పశుగ్రాస పంటల్ని అంటే పశువులకి పశుగ్రాసంగా పండిస్తూ ఉంటారనమాట. సో, ఇలా మనకి ఇవన్నీ గూడా వ్యవసాయంలో పండించే అంటే మనకు ఆహారంగా పండించేటటువంటి పంటలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఏవైతే ఇన్ని రకాల పంటలనేవి ఉన్నాయో వాటి పెరుగుదలకు గానీ, వాటి యొక్క కాలం పూర్తవ్వడానికి అంటే అవి విత్తిన నాటి నుంచి విత్తనం వేసే నాటి నుంచి మొత్తం పంట పూర్తయ్యే వరకు కూడా చాలా వాతావరణ పరిస్థితులు గానీ, ఉష్ణోగ్రత, కాంతి ఇవన్నీ కూడా చాలా వరకు అవసరం అవుతూ ఉంటాయి. ఈ మొక్కల పెరుగుదలకి అవి పుష్పించడానికి సూర్యకాంతి అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే అవి పెరగడానికి గానీ, అవి ఫ్లవరింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు గానీ సూర్యకాంతి అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుందంట. అలాగే మనకి కిరణజన్య సంయోగక్రియ ద్వారానే కాంతిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారానే ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. సో, ఇలా చాలా రకాల పంటలనేవి వర్షాకాలంలో పండుతూ ఉంటాయి. వర్షాకాలంలో అంటే మనకి వర్షాకాలంలోని తర్వాత కాలాల్లో 2 రకాల పంటలనేవి ఉంటాయి. జూన్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో చూసుకుంటే ఖరీఫ్ పంటలంటారు. అలాగే నవంబర్ నుండి ఏప్రిల్ కాలంలో చూసుకుంటే వాటిని రబీ అంటారనమాట. సో, ఖరీఫ్ పంటల్లో ఏంటి అంటే ఏవైతే ముఖ్యమైన ఆహార ధాన్యాలుగా వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసలు, మినుములు ఇవన్నీ కూడా ఖరీఫ్ పంటలుగా పండిస్తే, గోధుమలు, పప్పు ధాన్యాలు, బఠానీలు, ఆవాలు, అవిసెలు ఇవన్నీ కూడా రబీ పంటలుగా పండిస్తారనమాట. అంటే శీతాకాలంలో ఇవన్నీ పండిస్తూ ఉంటారు రబీ పంటలనేవి. అలా మనకి భారతదేశంలో గనక చూసుకుంటే 1952 నుంచి 2010 వరకు 25% మాత్రమే పెరిగిన సాగు భూమి నుండి ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది 4% పెరిగిందంట. అంటే భారతదేశంలో 1952 నుంచి 2010 వరకు సాగు భూమి ఎంత పెరిగిందంటే 25% మాత్రమే పెరిగింది. కానీ అందులో ఉత్పత్తి మాత్రం 4 టైమ్స్ అనేది పెరిగిందట. సో, ఇలా దేనివల్ల జరిగింది అంటే మనకి మంచి మంచి పద్ధతులు వ్యవసాయంలో గానీ, వాటిలో గానీ మంచి మంచి పద్ధతులు, విధానాలు అవలంబించడం వల్ల ఇది సాధ్యమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఈ యొక్క వ్యవసాయంలో అవలంబించే పద్ధతుల్ని మనం 3 దశలుగా విభజించుకోవచ్చు. ఫస్ట్‌దేంటి అంటే నాటేందుకు విత్తనాల ఎంపిక. రెండవదేంటంటే మొక్కలకి పోషణ అందించడం. మూడవదేంటి అంటే ఆ పంటల్ని నష్టం కలగకుండా రక్షించడం. సో, ఇవన్నీ గూడా ఏంటంటే పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి గల పనులుగా మనం వీటిని వర్గీకరించుకోవచ్చనమాట. అంటే 3 రకాలుగా మనం దీన్ని వర్గీకరించుకోవచ్చు. అంటే పంట దిగుబడి మనకి సరిగ్గా రావాలి అంటే 3 అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి మనం నాటేటటువంటి విత్తనాలనేవి పర్ఫెక్ట్‌గా ఉండాలి. సో, ఏదైనా విత్తనం నుంచే వస్తుంది కాబట్టి అవి కరెక్ట్‌గా ఉండాలి. తర్వాత అవి పెరిగిన తర్వాత మనం వాటిని పోషణ అందించాలనమాట. సో, వాటికి అవసరమైన పోషకాలన్నీ అందిస్తూ ఉండాలి. ఇంకా లాస్ట్ స్టేజ్‌కొచ్చేసరికి పంటంతా పండిపోతుంది. సో, వాటిని ఈ పక్షులు వాటి నుంచి గానీ, ఏవైనా చీడపీడల నుంచి గానీ, వాటి నుంచి మనం రక్షించుకోవాలి. సో, అది 3. ఈ 3 స్టెప్స్ కరెక్ట్‌గా ఫాలో అంటే ఈ 3 స్టెప్స్‌లోని కూడా మనం కరెక్ట్‌గా
మంచిగా ఉంటే దిగుబడి అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఆ మూడిట్లో ఏది సక్రమంగా లేకపోయినా పంట దిగుబడి అనేది రాదు. ఆ మూడింటిని ఇక్కడ విభజించారనమాట. అంటే పంటలనేవి దిగుబడిగా అంటే పంటలనేవి మంచిగా పండి మంచి దిగుబడి రావాలంటే ఈ 3 అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. పంట రకం అభివృద్ధి, పంట ఉత్పత్తిలో అభివృద్ధి, పంట రక్షణ, నిర్వహణ. ఈ మూడిట్లో కూడా మళ్ళీ మనకి చాలా సబ్ టాపిక్స్ అనేవుంటాయి. ఈ మూడింటి గురించి ఒక్కొక్కటిగా అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. పంట రకం అభివృద్ధి. సో, ఇందులో ఏంటి అంటే ఈ స్టెప్‌లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎంపిక చేసుకున్నటువంటి విత్తనాలనమాట. సో, ఆ విత్తనాలనేవి పర్ఫెక్ట్‌గా ఉంటే పంట అనేది మంచిగా ఎదుగుతూ ఉంటుంది. సో, ఆ విత్తనాలు ఎలా ఉండాలి? వ్యాధి నిరోధకత, ఎరువులకి ప్రతిస్పందించడం, నాణ్యత, అధిక దిగుబడి ఇలాంటి ఉపయోగకరమైన లక్షణాలన్నీ కలిగి ఉండేటటువంటి ఏవైతే విత్తనాలుంటాయో అలాంటి వాటిని మనం ఎంచుకోవాలనమాట. సో, ఇలాంటి విత్తనాలన్నీ కూడా మనకి క్రాసింగ్ ద్వారా చేస్తూ ఉంటారు. సో, ఇలా కొన్ని ఏవైతే కొన్ని విత్తనాలకి కొన్ని లక్షణాలుంటాయి కదా! సో, వాటన్నింటిని కలిపి హైబ్రిడ్ విత్తనాలుగా తయారు చేస్తూ ఉంటారనమాట. సో, అలా చేయడం వల్ల ఏంటి అంటే క్రాసింగ్ పద్ధతిలో ఒకే అంటే ఒకే దాంట్లో ఉన్న లక్షణాలనేవి కాకుండా 2, 3 లక్షణాలనేవి కలిపి ఒక దాంట్లో అభివృద్ధి చేయడం వల్ల సో, అవి మంచి దిగుబడిని ఇస్తూ ఉంటాయి. సో, అలా క్రాసింగ్ అనేది జాత్యాంతర మధ్య జరుగుతుంది. లేదా ప్రజాత్యాంతర మధ్య. సో, ఇలా వీటి మధ్య జరగడం వల్ల వాటిలో ఉన్న జన్యువులనేవి మార్పు జరిగి సో, మంచి రకమైన దిగుబడినిచ్చేటటువంటి విత్తనాలనేవి అభివృద్ధి చేస్తారు. సో, ఈ విధంగా మనం ఎంచుకునే విత్తనాలనేవి చాలా ముఖ్యమైనవని చెప్తున్నారు. అలాగే కొత్త రకాల పంటలను అంగీకరించాలంటే వివిధ ప్రాంతాల్లో కనిపించే వివిధ పరిస్థితుల్లో అధిక దిగుబడిని ఉత్పత్తి చేసే రకం అనేది అవసరం. ఇక్కడ సాగు చేసే పద్ధతులనేవి, పంట దిగుబడి అనేవి అంటే ఆ పద్ధతులు లేదా పంట దిగుబడి అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? అక్కడున్న వాతావరణం పైన, నేల నాణ్యత పైన, నీటి లభ్యత పైన వీటన్నింటిపైన ఆధారపడి ఉంటుందనమాట. కేవలం విత్తనాల వల్లనే కాదు, వీటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏవైతే కరువులు, వరదలు ఇలాంటి పరిస్థితులు అనేవి మనకి తెలియకుండా కొన్ని సార్లు వస్తూ ఉంటాయి కాబట్టి, అలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా అంటే ఇలాంటి విభిన్న వాతావరణ పరిస్థితుల్లో కూడా పండించగలిగేటటువంటి విత్తనాలను మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నేలలో కొన్ని నేలల్లో ఎక్కువ లవణీయత అనేది ఉంటుంది. సో, వాటిని కూడా తట్టుకునేగలిగేటట్టు ఉండాలంటున్నారు. సో, ఇలా కొన్ని పంట రకాల అభివృద్ధికి దోహదపడే అంశాల గురించి ఇక్కడ ఇచ్చారనమాట. అధిక దిగుబడి అంటే ఎకరానికి పంట ఉత్పాదకతను పెంచడం ద్వారా మనము సో, అలాంటి పంటల్ని మనం ఎన్నుకోవాలనమాట. మెరుగైన నాణ్యత. సో, నాణ్యత అనేది ఒక పంటకి, ఇంకొక పంటకి మారిపోతూ ఉంటాయి. సపోజ్ చూసుకుంటే గోధుమలు గనక చూసుకుంటే వాటిలో బేకింగ్ సామర్థ్యం, నాణ్యతను చూస్తూ ఉంటారు. పప్పుల్లో గనక చూసుకుంటే ప్రోటీన్స్ యొక్క నాణ్యతను చూస్తూ ఉంటారు. నూనె గింజల్లో గనక చూసుకుంటే వాటి యొక్క నూనె నాణ్యతని చూస్తూ ఉంటారు. అలాగే పండ్లు, కూరగాయల్లో అయితే వాటికి నిల్వకు అవసరమైన నాణ్యత అనేది చూస్తూ ఉంటారు. ఇలా ఏంటంటే సో, పంటకి కూడా నాణ్యత అనేది మారిపోతూ ఉంటుంది. నిర్జీవ సంబంధ నిరోధకత అంటే కొన్ని రకాల ఏవైతే వ్యాధులవి ఉంటాయో, ఈ కీటకాల ద్వారా గానీ, నెమటోడ్స్ ద్వారా గానీ, వాటికి సంబంధించిన వ్యాధులవి ఉంటాయో, అవి జీవ సంబంధమైనవనమాట. నిర్జీవ సంబంధమైనవి అంటే కరువులు, కాటకాలు, ఈ లవణీయత, నీరు నిలిచిపోయి ఉండడం, ఉష్ణోగ్రత, చలి, మంచు ఇవన్నీ నిర్జీవ సంబంధ అంశాల కిందకొస్తూ ఉంటాయి. సో, వీటి యొక్క ఒత్తిళ్ళనేవి వల్ల పంట ఉత్పత్తి అనేది తగ్గుతూ ఉంటుంది. సో, అలాంటి ఒత్తిడిని కూడా తట్టుకునేటటువంటి పంట రకాలను మనం ఎన్నుకోవాలని చెప్తున్నారు. అలాగే పరిపక్వత వ్యవధిలో మార్పు. సో, విత్తనం అనేది మనం భూమిలో వేసిన దగ్గర నుంచి పంట కోసే వరకు కూడా ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో అది తక్కువగా ఉన్నదనుకోండి, ఆ రకం లాభదాయకంగా ఉంటుందట. అలాగే రైతులు కూడా ఒకే ఇయర్‌లో 2, 3 పంటలు వేసుకోవడానికి అంటే పంట తర్వాత పంట వేసుకోవడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి రకమైన పంటల్ని మనం ఎన్నుకోవాలని చెప్తున్నారు. సో, ఈ స్వల్పకాలిక పంటల వలన ఏమవుతుందంటే పెట్టుబడి పెట్టడం అనేది కూడా కొంచెం తగ్గుతూ వస్తుందనమాట. నెక్స్ట్ విస్తృత అనుకూలత. విస్తృత అనుకూలతలో ఏంటి అంటే మనకి అంటే వివిధ అనుకూలత గల వంగడాలను అభివృద్ధి చేయడం వల్ల ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా సరే
మనకి పంట ఉత్పత్తి అనేది సాధ్యపడుతూ ఉంటుంది. నెక్స్ట్ అవసరమైన వ్యవసాయ లక్షణాలు. పొడవు, విస్తారమైన కొమ్మలు పశుగ్రాస పంటలకు కావాల్సిన లక్షణాలు. అంటే ఆ పంటల యొక్క వ్యవసాయ లక్షణాలు చూసుకుంటే, ఇప్పుడు పొడవుగా కొమ్మలు అవి ఉంటే అవి పశుగ్రాస పంటలకి ఉండాల్సినయి. తృణధాన్యాల్లో గనుక చూసుకుంటే అంత పొడుగు ఎదిగాయనుకోండి అవి పనికిరావు. అవి ఎలా ఉండాలి? పొట్టిగానే ఉండాలి. ఇలా ఏంటంటే పంటల్లో మనకి తక్కువ పోషకాలనేవి వినియోగించబడి వ్యవసాయ సంబంధ లక్షణాలన్నీ కలిగి ఉంటే సో అది ఎక్కువ ఉత్పత్తిని అందిస్తూ ఉంటాయి ఆ రకమైన విత్తనాలని చెప్పి ఇక్కడ చెబుతూ ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే పంట ఉత్పత్తి నిర్వహణ. వీటిలోనే మళ్ళీ మనకి సబ్ టాపిక్స్ ఉంటాయి. 3 దశలనేవి మనం చెప్పుకున్నాం కదా. ఫస్ట్‌ది విత్తనాలు. ఇప్పటి వరకు మనం ఆ విత్తనాల గురించే డిస్కస్ చేసాం. ఇంకా రెండవది ఏంటంటే ఉత్పత్తి నిర్వహణ. పంట ఉత్పత్తిలో అభివృద్ధి అన్న, పంట ఉత్పత్తి నిర్వహణ అన్న ఒకటే వస్తుంది. సో, అందులో ఇప్పుడు సెకండ్ వన్ అనమాట. పంట ఉత్పత్తి నిర్వహణ. దీన్నే పంట ఉత్పత్తిలో అభివృద్ధి అని కూడా చెప్పుకోవచ్చు. సో, నిర్వహణ అంటే ఏంటంటే మంచి పోషకాలు అందించడము, నీటి సదుపాయం అందించడము, కలుపు మొక్కలు అవి తీసేయడము, ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి వీటిల్లో మళ్ళీ కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. వాటి గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, భారతదేశంలోని ఇతర వ్యవసాయ దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పొలాల పరిధి అనేది చిన్న పొలాల నుంచి చిన్నగా ఉంటుంది. అలాగే చిన్న పొలాల నుంచి పెద్ద పొలాల వరకు కూడా ఉంటుందన్నమాట. సో, అలా రైతులు అనేవారు చిన్న భూముల్ని, ఎక్కువ భూముల్ని కూడా కలిగి వాటిపైన పెట్టుబడి పెట్టి చేస్తూ ఉంటారు వ్యవసాయం అనేది. అయితే అది వాళ్ళు పెట్టే పెట్టుబడి పైన, వాళ్ళు యూజ్ చేసుకునే సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఏవైతే రైతులు వ్యవసాయ పద్ధతుల్ని గానీ, వ్యవసాయ సాంకేతికతను గానీ ఉపయోగించడానికి వాళ్ళకి ముఖ్యంగా ఏదుండాలి? డబ్బుండాలి. అలాగే అధిక పెట్టుబడి అనేది పెట్టాలి. పంట దిగుబడి వీటి మధ్య ఈ రైతులు ఎవరైతే అంటే దానిపైన పెట్టే పెట్టుబడి ఏవైతే ఉంటాయో అవి దేనిపైన ఆధారపడి ఉంటాయట? ఈ పంట దిగుబడికి వాటికి ఒక మంచి రిలేషన్ ఉంటుందనమాట. అంటే మంచిగా వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేసుకొని మంచి పెట్టుబడి అనేది ఆ పంట పైన పెడితే దిగుబడి అనేది కూడా అలానే వస్తుంది. ఇప్పుడు నాసిరకం విత్తనాలు తక్కువకొస్తున్నాయి కదా అని కొని వేసేసారనుకోండి. సో, అవి మొలకెత్తకపోతే వేస్టే కదా! అలా కాకుండా ఒక డబ్బు ఎక్కువైనా సరే మంచి విత్తనాలు కొనుక్కొని వేసుకొని వాటిని మంచిగా చూసుకుంటే మంచి దిగుబడి వస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. సో, వాళ్ళు చేసే వ్యవసాయ పద్ధతులు, వాళ్ళు పాటించే పద్ధతులు గానీ, వాళ్ళు ఉపయోగించుకునే టెక్నాలజీ గానీ డబ్బుకు సంబంధించి ఉంటుంది. సో, ఇప్పుడు ఈ డబ్బుకి, పంట దిగుబడికి మధ్య సంబంధం అనేది ఉంటుంది అని చెప్పి ఇక్కడ అదే చెప్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు ఏదైతే ఇప్పుడే చెప్పినట్టు వాళ్ళు కొనుక్కునే విత్తనాలు గానీ, ఇవన్నీ కూడా ఉత్పత్తిని నిర్ణయిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వాటిలోనే ఫస్ట్‌దనమాట పంట ఉత్పత్తి నిర్వహణ. పంట అనేది వేసేశారు, విత్తనాలనేవి వేసేశారు. అవి కొంచెంగా పెరుగుతుంది. ఇప్పుడు పెరుగుతున్న స్టేజ్‌లో మనం ఏమేం చేయాలి అనేది ఈ స్టెప్‌లో ఉంటుందనమాట మనకి. సో, ఆ సెకండ్ దశలోని పంట ఉత్పత్తి నిర్వహణ కదా సెకండ్ దశ. అందులో మళ్ళీ కొన్ని సబ్ టాపిక్స్ లాగా ఉంటాయి. అందులో ఫస్ట్‌ది ఈ పోషకాల నిర్వహణ. మనం ఎలా అయితే మన శరీరం అనేది పెరుగుదలకి, అభివృద్ధికి, మంచిగా ఉండడానికి మనం ఎలా అయితే ఆహారం తీసుకుంటున్నామో మొక్కలకు కూడా అలాంటి పోషకాలనేవి అవసరమవుతాయి. అయితే గాలి, నీరు, నేల ద్వారా వాటికి కావాల్సిన పోషకాలనేవి వెళ్తూ ఉంటాయి. వాటితో పాటు మనం కొన్ని పోషకాలనేవి వాటికి ఇవ్వాల్సి ఉంటుందనమాట. సో, ఇప్పుడు గాలి అనేది చూసుకుంటే కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. హైడ్రోజన్ అనేది నీటి నుండి వెళ్తూ ఉంటుంది. వాటితో పాటు ఇంకా 13 పోషకాలనేవి మొక్కలకి సరఫరా చేస్తుందనమాట. నేల నుంచి 13 పోషకాలనేవి వెళ్తూ ఉంటాయి. అయితే వీటన్నీ కూడా ఒకే రకంగా మొక్కకి అవసరం లేదు. కొన్ని ఎక్కువ మోతాదులో, కొన్ని తక్కువ మోతాదులో అవసరమవుతాయి. అలా ఎక్కువ మోతాదులో అవసరమయ్యే వాటిని మనం స్థూల పోషకాలని, తక్కువ మోతాదులో అవసరమయ్యే వాటివి ఏవైతే ఉంటావో అవి సూక్ష్మ పోషకాలు అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ మనకు అదే పిక్చర్‌లో ఇచ్చారు. ఇక్కడ బాక్స్‌లో చూడొచ్చు. గాలి అనేది కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ అందిస్తే, నీరు అనేది హైడ్రోజన్, ఆక్సిజన్ అందిస్తే, నేల నుంచి స్థూల పోషకాలు గనుక చూసుకుంటే నైట్రోజను, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో అవసరమవుతాయి. ఇనుము, మాంగనీసు, బోరాన్, జింకు, రాగి, మొలిబ్డినం, క్లోరిన్ ఇవన్నీ కూడా
తక్కువ మోతాదులో అవసరమవుతాయి కాబట్టి వాటిని సూక్ష్మ పోషకాలుగా చెప్తూ ఉంటారు. సో, ఎప్పుడైతే ఈ పోషకాల లోపం అనేది ఏర్పడుతుందో మొక్కల్లో ప్రత్యుత్పత్తి పెరుగుదల, అలాగే వ్యాధులకి గురి కావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే మనము దిగుబడిని పెంచాలి అని అనుకుంటున్నామో నేలలోకి పోషకాలన్నింటినీ కూడా సేంద్రియ ఎరువుల రూపంలో గానీ, రసాయన ఎరువుల రూపంలో గానీ మనం వేస్తూ ఉండాలన్నమాట. సో, అప్పుడు నేల అనేది దాని యొక్క సారాన్ని పోకుండా మొక్కకు కావాల్సిన అంశాలన్నీ కూడా నేల నుంచి వచ్చినప్పటికీ కూడా మనం కృత్రిమంగా కొన్నింటిని అందించడం ద్వారా పంట అనేది ఏపుగా పెరిగి దిగుబడి అనేది మనకి వస్తూ ఉంటుంది. సో, ఈ ఎరువుల్లోనే మళ్ళీ మనకి సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులుగా విభజించడం జరిగింది. అంటే పోషకాల నిర్వహణ అని చెప్పుకున్నాం కదా! ఈ పోషకాల నిర్వహణలో మళ్ళీ 2 ఉంటాయన్నమాట. సో, సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులుగా ఇచ్చాడు. సేంద్రియ ఎరువులనేవేంటంటే ఎక్కువ పరిమాణంలో కర్బన పదార్థాలని కలిగి ఉంటాయి. సో, నేలకి ఏవైతే పోషకాలు అవసరమో అవన్నీ కూడా కొద్ది మొత్తంలో అందిస్తూ ఉంటాయన్నమాట. ఈ సేంద్రియ ఎరువులు వేటితో తయారవుతాయంటే జంతువుల యొక్క విసర్జకాలు ఏవైతే ఉంటాయో వాటితోని, మొక్కల భాగాలనేవి ఆకులు అవి కుళ్ళిపోవడం ద్వారా ఈ సేంద్రియ ఎరువుల్ని తయారు చేస్తూ ఉంటారు. ఇవి మనకి పోషకాలని అలాగే కర్బన పదార్థాలని కలిగి ఉంటాయి. సో, ఇవి నేలను సుసంపన్నం చేసి భూమి యొక్క సారాన్ని పెంచడానికి అంటే ఎలాంటి కృత్రిమంగా కాకుండా సహజంగా నేల యొక్క సారాన్ని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే నేల యొక్క స్థితిగతులను కూడా ఈ సేంద్రియ ఎరువులనేవి పెంచుతూ ఉంటాయన్నమాట. ఇసుక నేలల్లో అయితే నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాయి. బంకమట్టి నేలల్లో అయితే సేంద్రియ పదార్థాలనేవి ఎక్కువగా ఉన్న నీటిని బయటికి పంపించేస్తాయన్నమాట. అంటే ఎక్కువ నీరు నిలవ ఉండిపోకుండా చేస్తూ ఉంటుంది. సో, అలా మనకి సేంద్రియ ఎరువులనేవి చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఏంటంటే మన పర్యావరణంలో కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా పర్యావరణాన్ని రక్షిస్తూ మన పంటల్ని రక్షించుకున్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ వ్యవసాయంలో సేంద్రియ ఎరువులు వాడడం వల్ల పంటకి బావుంటుంది. తర్వాత పంట తర్వాత కూడా భూమిలో నేల సారం అది కూడా ఉంటుందన్నమాట. ఎలాంటి ఇబ్బందులనేవి రావు. ఈ యొక్క సేంద్రియ ఎరువుల్ని మనము వర్మి కంపోస్ట్‌గా అలాగే పచ్చి రొట్టె ఎరువుగా 2 రకాలుగా విభజించారు. ఈ వర్మి కంపోస్ట్ ఏంటంటే ఆవు పేడలు, కూరగాయల వ్యర్థాలు, ఆకులు, ఎండిపోయిన ఆకులు, జంతువుల వ్యర్థాలు ఇలాంటి వాటన్నింటిని ఒక గుంటలో వేసి కుళ్ళింప చేస్తే అదొక మంచి దాన్ని కంపోస్టింగ్ అంటారనమాట. సో, అందులో మనకి ఈ యొక్క సేంద్రియ పదార్థాలు, పోషకాలు అవన్నీ కూడా ఫుల్‌గా ఉంటాయి. సో, అది ఎరువుగా మనకి వేస్తూ ఉంటారనమాట భూముల్లో. దాన్నే వర్మి కంపోస్ట్ అని అంటూ ఉంటారు. ఆ తర్వాత కొంత కుళ్ళిపోయిన ప్రక్రియ అనేది ఇంకా ఫాస్ట్ అప్ చేయడానికి కొన్ని వానపాముల్ని వాటిని కూడా యూజ్ చేస్తారు. సో, అలా అక్కడ మనకి మంచి ఎరువు అనేది తయారవుతుంది. తర్వాత పచ్చి రొట్టె ఎరువు అంటే ఏంటంటే పంట వేయడానికి ముందు మీరు కొంతకాలంలో పంట వేస్తారు అనుకుంటే దానికన్నా ముందు జనుము లేదా గోరుచిక్కుడు అనే కొన్ని మొక్కల్ని అందులో పెంచుతారనమాట. ఆ భూమిలో పెంచి వాటితో పాటే అవి దున్నేస్తారు. ఆ మొక్కలతో పాటే దున్నేసి మట్టిలో కలిపేస్తారు. ఆ పచ్చని మొక్కలనేవి ఏమవుతాయంటే ఆ మట్టిలో కలిసిపోయి ఎరువుగా మారి నత్రజని, భాస్వరం ఇలాంటి వాటన్నింటితో కలిపి అంటే ఇలాంటి పోషకాలన్నింటిని భూమిలో నింపుతూ ఉంటాయన్నమాట. సో, అలా ఎరువుల్లో సేంద్రియ ఎరువులకొచ్చేసరికి వర్మి కంపోస్టు, పచ్చి రొట్ట ఎరువులుగా చెప్పుకోవచ్చు. ఇక రసాయనిక ఎరువుల్లో గనుక చూసుకుంటే ఇవి వాణిజ్యపరంగా కృత్రిమంగా తయారు చేయబడినటువంటి ఎరువులన్నమాట. ఇవి కూడా మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తూ ఉంటాయి. నత్రజని, భాస్వరం, పొటాషియం వీటన్నింటిని సరఫరా చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఇవి ఆకులు, కొమ్మలు, పుష్పాలనేవి బాగా ఎదగడానికి వాటికి ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఎక్కువగా ఖర్చుతో కూడిన వ్యవసాయం ఏదైతే ఉంటుందో వాటిల్లో ఎక్కువ దిగుబడులు రావడానికి రసాయనిక ఎరువులనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఎరువులనేవి మనకి సరైన మోతాదులో, సరైన టైంలో గనక వేసినట్టయితే అంటే మనం ఎరువులనేవి సరైన మోతాదులో, సరైన సమయంలో పూర్తి వినియోగానికి ముందు, తర్వాత అనుసరించే జాగ్రత్తలను మనం గమనిస్తూ వినియోగించాలంటే ఈ రసాయనిక ఎరువులనేవి కొంచెం డేంజరస్‌గా ఉంటాయన్నమాట. సో, మనం కరెక్ట్‌గా ఎంత ఏస్తున్నాము, అది ఏ టైంలో ఏస్తున్నాము అవన్నీ చూసుకొని వేయాలి. లేదంటే వాటి వల్ల మళ్ళీ చాలా నష్టాలనేవి వాటిల్తూ ఉంటాయి. సపోజ్ మనకి ఎక్కువ నీటిపారుదల అనేది ఉన్నదనుకోండి. వాటి వల్ల ఏమవుతాయంటే మనం వేసిన ఎరువులనేవి నీటిలో కొట్టుకొని పోతాయి. సో, మొక్కలకి వెళ్ళవు.
ఆ యొక్క ఎరువుల వల్ల ఏమవుతుందంటే నీరనేది కాలుష్యం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అవి రసాయనిక ఎరువులు కాబట్టి నీరనేది కాలుష్యం అయిపోతూ ఉంటుంది. అలాగే ఒకే ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ఈ రసాయనిక ఎరువులనేవి ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే భూమి యొక్క సారం అనేది తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ నేల అనేది సహజ సారాన్ని తిరిగి తెచ్చుకోవడానికి చాలా టైం అనేది పడుతుందనమాట. ఈ రసాయనిక ఎరువులనేవి ఏం చేస్తాయంటే ఇప్పుడు మనకి భూమిలో మనకి ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవులవి కూడా ఉంటూ ఉంటాయి. ఆ సూక్ష్మజీవుల్ని వాటిని ఈ యొక్క రసాయనిక ఎరువులనేవి చంపేస్తాయి. వాటి వల్ల ఏంటంటే ఈ మనకి తెలియకుండానే మనకి ఉపయోగపడే వాటిని మనం చంపేస్తూ ఉంటాం. మనకి కావాల్సిన దిగుబడిని మనం పొందడానికి ఎరువుల్ని మనం యూజ్ చేస్తూనే, అలాగే వాటి వల్ల ఎలాంటి నష్టాలు కలగకుండా కూడా మనం జాగ్రత్తలనేవి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే కొంతకాలం తర్వాత నేల అనేది పూర్తిగా దాని యొక్క సారాన్ని కోల్పోతూ ఉంటుందనమాట. సో, ఆ విధంగా రసాయనిక ఎరువుల గురించి ఇచ్చారు. సేంద్రియ వ్యవసాయం అనేది రసాయనిక ఎరువులు, కలుపు సంహారకాలు, పురుగు మందులు మొదలైన రసాయనాలు కనిష్టంగా లేదా ఉపయోగించకుండా మరియు సేంద్రియ ఎరువు గరిష్ట వాడకం. సో, ఇక్కడ సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటో ఇచ్చారు. రసాయనిక ఎరువులు గానీ, పురుగు మందులు గానీ, క్రిమి సంహారకాలు గానీ, ఇవేవి వాడకుండా కేవలం సేంద్రియ ఎరువుల్ని, వర్మీ కంపోస్ట్‌ని ఎక్కువ మొత్తంలో వాడడం, వాడి చేసే ఈ ఏదైతే వ్యవసాయం ఉంటుందో దాన్ని సేంద్రియ వ్యవసాయం అని అంటూ ఉంటారు. ఇందులో మనకి పశువుల యొక్క వ్యర్థాలు, సహజంగా తయారైనటువంటి ఎరువులు వీటన్నింటిని వేసి పంటల్ని పండిస్తూ ఉంటారనమాట. సో, కొన్ని ఏవైతే అంటే మిశ్రమ పంటలు, అంతర పంటలు, పంట మార్పిడి ఇలాంటి ఏవైతే కొన్ని మార్పుల్ని అవలంబించి చేస్తూ ఉండే వ్యవసాయాన్ని కూడా మనం సేంద్రియ వ్యవసాయం అని చెప్పుకుంటూ ఉంటాము. నెక్స్ట్ నీటిపారుదల. రెండవది నీటిపారుదల. అంటే మనం పంట నిర్వహణ దాంట్లో భాగంగా అంటే పంట ఉత్పత్తుల అభివృద్ధి అనే దాంట్లో భాగంగా ఫస్ట్‌దేంటి పోషకాలు అందించడం. సెకండ్ వన్ ఏంటి అంటే ఈ నీటిపారుదల. ఫస్ట్ దాంట్లో పోషకాలు అందించడంలోనే మళ్ళీ సహజ ఎరువులు, రసాయనిక ఎరువులు చూసాం. మళ్ళా సహజ ఎరువుల్లో భాగంగా ఏంటి అంటే ఈ వర్మీ కంపోస్ట్ అని రసాయనిక ఎరువులు వాటన్నిటిని చూసాం. ఇప్పుడు సెకండ్ వన్ నీటిపారుదల. సో, భారతదేశంలో గనక చూసుకుంటే ఎక్కువ వ్యవసాయం అనేది కేవలం వర్షాధారం పైనే ఆధారపడి ఉంటుంది. అందుకని వర్షాల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉంటున్నారు అని చాలా చెప్తూ ఉంటారు. ఏంటంటే చాలా ప్రాంతాల్లో పంట దిగుబడులనేవి ఋతుపవనాల మీద ఆధారపడుతూ ఉంటాయి చాలా వరకు. ఎందుకంటే మంచిగా వర్షాలనేవి పడ్డాయి అంటే అక్కడ పంటలనేవి మంచిగా పండుతాయి. లేదు అంటే ఋతుపవనాలనేవి సరిగ్గా రాలేదు, వర్షాన్ని తేలేదు అంటే అక్కడ పంట నష్టం అనేది కలుగుతూ ఉంటుందనమాట. సో, అలా నీటి పారుదల అనేది పంట దిగుబడికి అవసరమైన నీరనేది పంటకి అవసరమైనటువంటి ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వర్షాల కొరత లేక సక్రమంగా వర్షాలు పడకపోవడం వల్ల మనకి కరువులనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ వర్షాధార వ్యవసాయ ప్రాంతాల్లో ఎక్కడైతే రైతులు నీటిపారుదల పద్ధతులు ఉపయోగించుకుంటా మరియు వర్షం పైన మాత్రమే ఆధారపడే ప్రాంతాల్లో ముప్పు కలిగిస్తుంది. తేలికపాటి భూములు తక్కువ నీటిని నిల్వ చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. తేలికపాటి భూములు ఉన్న ప్రాంతాల్లో కరువు పరిస్థితుల కారణంగా పంటలు బాగా దెబ్బతింటాయి. శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే ఈ కరువును తట్టుకునేటటువంటి కొన్ని పరిస్థితులను తట్టుకునేటటువంటి కొన్ని పంట రకాల్ని అభివృద్ధి చేశారంటున్నారు. అంటే ఇక్కడ ఏం లేదు. సో, ఈ వర్షాలవి పడకపోవడం వల్ల కరువులనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే వ్యవసాయం అనేది ఇక్కడ వర్షాధారంగా ఉంటుంది కాబట్టి అక్కడ రైతులు నీటిపారుదల పద్ధతులను ఉపయోగించుకుంటా కేవలం వర్షం పైన ఆధారపడి వ్యవసాయం చేస్తారు కాబట్టి వర్షం పడితే పంట పండుతుంది. వర్షం లేకపోతే పంట అనేది పండదు. సో, అలాంటి పరిస్థితులనేవి ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అయితే భారతదేశంలో గనక చూసుకుంటే మనకి కొన్ని ప్రాంతాల్లోనే ఈ వర్షాధారంగా ఉంటుంది. మిగతా చాలా ప్రాంతాల్లో ఏంటంటే అనేక నీటి వనరులనేవి వ్యవసాయం కోసం ఇప్పుడు ఉపయోగించుకుంటూ ఉన్నారు. సో, అలాంటి నీటి వనరులు అనేవి ఏంటేంటో మనం ఇక్కడ చూసుకోవచ్చు. బావులు, కాలువలు, నదులు, చెరువులు ఇవన్నీ కూడా మనం వ్యవసాయానికి ఉపయోగించేటటువంటి నీటి వనరులుగా చెప్పుకోవచ్చు. బావులు గనక చూసుకుంటే ఇవి 2 రకాలుగా ఉంటాయి. తవ్విన బావులు, గొట్టపు బావులని. తవ్విన బావుల్లో ఏంటంటే నీరు సపోజ్ ఇక్కడ ఈ స్టేజ్‌లో నీరున్నదనుకోండి. ఇక్కడ వరకు బావనేది తవ్వుతారనమాట. సో, అది తవ్వే బావులు. రెండేంటంటే బోర్ బావులు మనకు తెలిసిందే కదా! పైపులనేవి వేసి నీటిని తోడుతూ ఉంటారు. నెక్స్ట్ కాలువలు. సో, కాలువలనేది ఒక పెద్ద నీటిపారుదల వ్యవస్థగా చెప్పుకోవచ్చు.
ఏంటి అంటే జలాశయాల నుండి, నదుల నుండి ఈ కాలువలనేవి నీటిని పొందుతూ ఉంటాయి. ఈ ప్రధాన కాలువ నుంచి మళ్ళీ చిన్న చిన్న పిల్ల కాలువలుగా వీటిని విభజిస్తూ ఉంటారు వ్యవసాయ భూములకి. వాటినే పంట కాలువలు అని కూడా చెబుతూ ఉంటారనమాట. నెక్స్ట్ నది ఎత్తిపోతల వ్యవస్థలు. రిజర్వాయర్ల నుండి సరిపడా నీరనేది విడుదల కాకపోవడం వల్ల, లేకపోతే సరిపడా నీరనేది సరఫరా లేని ప్రాంతాల్లో ఏవైతే నదులకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఈ నీటి పారుదల అనేది ఉంటూ ఉంటుంది. సో, అది నది ఎత్తిపోతల వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. ఇక చెరువులొచ్చేసరికి ఏంటంటే చిన్న చిన్న పరివాహక ప్రాంతాల నీటి ప్రవాహాలను అడ్డుకోవడం ద్వారా అక్కడ మనం చెరువులననేవి నిర్మిస్తూ ఉంటారు. చిన్న చిన్న రిజర్వాయర్‌లుగా మనం వీటిని చెప్పుకోవచ్చు. సో, వర్షపు నీటిని పట్టడం గాని, అంటే వర్షపు నీటిని సేవ్ చేసుకోవడము, వాటర్ షెడ్‌లు నిర్వహించడం ఇలాంటివన్నీ కూడా కొన్ని కొత్త కార్యక్రమాలుగా మనం చెప్పుకోవచ్చు. చిన్న చిన్న చెక్క డ్యామ్‌లనేవి నిర్మించడము. సో, వీటి వల్ల ఏంటంటే వర్షపు నీరనేది మనకి స్టోర్ అయ్యి ఉంటదనమాట. వీటి వల్ల ఈ చెరువులు, చెక్క డ్యామ్‌లు వీటి వల్ల. సో, ఇవన్నీ కూడా మనకి నీటి పారుదల కిందకే చెప్పుకోవచ్చు. ఇక మూడవది పంట అభివృద్ధి దాంట్లో భాగంగా మూడవది ఏంటి అంటే పంట నమూనా. సో, పంట నమూనాలనేవి గనక చూసుకుంటే, సో, ఇక్కడ పంటలు యొక్క ఉత్పత్తిని పెంచడానికి చాలా మార్గాలనేవి ఉన్నాయట. సో, అవేంటో చూద్దాం ఇక్కడ. ఫస్ట్ మిశ్రమ పంట. మిశ్రమ పంట అంటే ఏంటంటే, ఒక భూమిలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటల్ని ఒకే కాలంలో పండించడం అనేది ఈ యొక్క పంటకి అంటే గోధుమలు, పప్పుధాన్యాలు గానీ, గోధుమలు, ఆవాలు గానీ, వేరుశెనగ, పొద్దుతిరుగుడు గానీ, అంటే ఇప్పుడు భూమి ఇలా ఉన్నది. సో, భూమి కిందన వేరుశెనగేస్తారు. పైన పొద్దుతిరుగుడేస్తారు. లేదా సగం వరకు గోధుమలేస్తారు. సగం పప్పుధాన్యాలేస్తారు. ఇలా ఏంటంటే ఒకే భూమిలోని 2, 3 పంటల్ని పండించడం అనేది మిశ్రమ పంట కిందకొస్తుంది. సో, ఈ విధానం అనేది పంటల్లో వచ్చేటటువంటి ప్రమాదాన్ని తగ్గించి సక్సెస్ రేట్‌ని ఎక్కువగా కలిగి ఉంటుందనమాట. సో, కొంచెం నష్టాన్ని వాటిని తగ్గిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పంట నమూనాల్లో సెకండ్ వన్ ఏంటి అంటే అంతర పంట. సో, అంతర పంట అనేది కూడా ఒకే పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటల్ని ఏకకాలంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో పండించడం. ఇది కూడా ఒకే భూమిలో పండిస్తారు అంది. కాకపోతే ఇలా కొన్ని నిర్దిష్ట ఆహ్, పద్ధతుల్లో పండిస్తారనమాట. సపోజ్ చూసుకుంటే మనకి కొన్ని వరుసల్లాగా వేసి పండిస్తూ ఉంటారు. ఇలా ఒక సోయాబీన్ వేశారంటే ఇక్కడ ఒక మొక్కజొన్న, సజ్జలు లేదా కందులు అలా ఒక ఆల్టర్‌నేటివ్‌గా ఇక్కడ పిక్చర్‌లో మీరు చూసారా? అలా ఆల్టర్‌నేటివ్‌గా మనకి పండిస్తూ ఉంటారు. సో, వీటి వల్ల ఏంటంటే పోషకాల గరిష్ట వినియోగం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. ఒక పంటకి చెందిన అన్ని మొక్కలకి తెగుళ్ళు, వ్యాధులు వ్యాపించకుండా కూడా నిరోధిస్తూ ఉంటాయన్నమాట. సో, పంటల యొక్క రాబడి అనేది కూడా ఇవి పెంచుతూ ఉంటాయి. ముందుగా మనం ఏదైతే ప్రణాళిక అనేది వేసుకున్నామో వాటి ప్రకారము వివిధ పంటలను ఒకదాని తర్వాత ఒకటి వేసి మనం పండిస్తే దాన్ని పంట మార్పిడి అని అంటారనమాట. సో, ఇప్పుడు ఈ పంట వేయాలి. నెక్స్ట్ టైమ్ అంటే నెక్స్ట్ సీజన్‌కి ఈ పంట వేయాలని ఒక ప్లాన్ ప్రకారం మనం వేసుకుంటూ పండించడాన్నే పంట మార్పిడి అంటారు. ఇప్పుడు ఒకసారి వరేస్తే ఇంకొకసారి గోధుమలు, ఇంకొకసారి పప్పుధాన్యాలు ఇలా అనమాట. సో, ఇలా ఈ పంట మార్పిడి వల్ల ఏంటి అంటే వివిధ రకాల పంటలనేవి మనం వేస్తూ ఉంటాం. సో, వాటి వల్ల ఈ నీటిపారుదల సౌకర్యాలు ఒక పంటకి ఎక్కువగా ఉంటే, ఒక పంటకి తక్కువగా ఉండొచ్చు. అలా మనకి బ్యాలెన్స్ అవుతూ ఉంటాయన్నమాట. అలా సంవత్సరంలో మనము 2-3 పంటల వరకు మంచి దిగుబడి అనేది సాధించొచ్చని ఇక్కడ చెబుతున్నారు. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ స్టేజ్ అనేది విత్తనాలు. సెకండ్ స్టేజ్ అనేది పంటను మనం ఎలా చూసుకోవాలి, అభివృద్ధి ఎలా సాధించాలనేది. ఇక థర్డ్ వన్ ఏంటంటే పంట రక్షణ, నిర్వహణ. ఇంకా పంట పండింది దాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనేది ఈ థర్డ్ వన్ పంట రక్షణ, నిర్వహణ అనేది మనం చూస్తున్నాం. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. కొన్ని వాటిలో సబ్ హెడ్డింగ్స్ అవి ఉన్నాయి. సో, వాటిని కొంచెం మ్యాప్ వైస్‌గా చూసుకుంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడ పంట రక్షణ, నిర్వహణలో గనక చూసుకుంటే మనకి పంట పొలాల్లో ఉండేటటువంటి పెద్ద సమస్య ఏంటంటే కలుపు మొక్కలు, కీటకాలు, తెగుళ్ళు, వ్యాధులనేవి వ్యాపించడం. సో, సరైన సమయంలో మనం ఈ కలుపు మొక్కలు తీయకపోయినా వాటి వల్ల ఏంటంటే తెగుళ్ళు ఇలాంటివన్నీ అంటే తెగుళ్ళు అవి మనం నివారించకపోయినా పంటలనేవి లాస్ట్ స్టేజ్‌కొచ్చేసరికి మనకి చేతికి అందకుండా పోతూ ఉంటాయి. సో, అప్పటి వరకు మనం పెట్టిన శ్రమంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో, మనకి సాగు ఏదైతే ఇప్పుడు వరున్నది. వరిలో అనవసరంగా పెరిగేటటువంటి ఏవైతే మొక్కలుంటాయో వాటన్నింటిని కలుపు మొక్కలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే అనవసరంగా మనకి అవసరం లేకుండా పెరుగుతూ ఉంటాయన్నమాట. వాటికి ఎగ్జాంపుల్‌గా మనం జాందియము, పార్థీనియము ఇవన్నీ కూడా కలుపు మొక్కలకి
ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. సైపెరినస్ రోటండస్ ఇలాంటివన్నీ కూడా. సో, ఇవి ఆహారం కోసము, స్థలం కోసము, కాంతి, నీటి కోసము మెయిన్‌గా ఉన్నటువంటి పంటలతో పోటీ పడుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు వరి పంటలతో వరి వేసాం కదా! వాటి మధ్య ఇవి పెరుగుతూ వరికి ఏవైతే పోషకాలన్నీ అందిస్తున్నామో వాటి కోసం ఇవి కూడా పోటీ పడతా ఉంటాయన్నమాట. సో, వీటి వల్ల ఏమవుతుంది కలుపు మొక్కలు ఆ పోషకాలని వాటిని తీసేసుకుంటే మనకి మెయిన్ మొక్కకి అవి అందకుండా పోతాయి. సో, అక్కడ మనకి పంట దిగుబడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, నార్మల్‌గా మనకి కీటకాలు, తెగుళ్ళు మొక్కలపైన 3 విధాలుగా దాడి చేస్తూ ఉంటాయి. సో, ఫస్ట్‌ది కలుపు మొక్కలైతే, రెండవది కీటకాల దాడులనమాట. తెగుళ్ళు ఇవన్నీ. సో, ఏంటి అంటే వేరు, కాండం, ఆకుల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఫస్ట్. సెకండ్ ఏంటంటే మొక్కలోని వివిధ భాగాల నుంచి కాండం నుంచి గానీ, ఆకుల నుంచి గానీ రసాన్ని పీల్చుతూ ఉంటాయి. రెండోదేంటంటే కాండం ఫలాల్ని తొలుస్తూ ఉంటాయి. ఇలా ఈ తెగుళ్ళనేవి 3 రకాలుగా మొక్క యొక్క 3 భాగాల్లో ఇవి ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటాయి. సో, వీటి వల్ల కూడా పంట దిగుబడనేది తగ్గుతుంది. అలాగే చాలా వరకు మొక్కల్లో బాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌లు వీటి వల్ల చాలా వ్యాధులనేవి సంభవిస్తూ ఉంటాయన్నమాట. ఈ వ్యాధులనేవి మనకి నేల ద్వారా, అలాగే గాలి ద్వారా, నీరు ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. సో, ఇప్పుడు ఏదైనా ఒక మొక్కకి ఏదైనా ఒక గాలి ద్వారా ఏదో ఒక వ్యాధనేది వచ్చింది. సో, అది అలాగా మిగతా మొక్కలకు కూడా నెమ్మదిగా పాకేస్తూ ఉంటుంది. సో, అలా ఇవి బాక్టీరియా, శిలీంధ్రాలు, వైరస్‌ల ద్వారా వస్తూ ఉంటాయన్నమాట. సో, పంట రక్షణలో భాగంగా మనకు ఫస్ట్ ఏంటి ఈ కలుపు మొక్కలు, తర్వాత తెగుళ్ళు అవి, తర్వాత వ్యాధులు ఇలా 3 రకాలుగా మనకిచ్చారు. ఈ కలుపు మొక్కలు, కీటకాలు, వ్యాధుల్ని మనం వివిధ పద్ధతుల ద్వారా అయితే నివారించవచ్చు. మనకి మార్కెట్‌లో కలుపు సంహారకాలు, పురుగు మందులు, కీటకనాశనలు, శిలీంద్ర నాశకాలు ఇవన్నీ కూడా ఉపయోగించడం ద్వారా మనం వాటి నుంచి అంటే తెగుళ్ళు, వ్యాధుల నుంచి పంటనైతే కొంత రక్షించుకోవచ్చు. ఈ యొక్క రసాయనాలన్నింటిని కూడా మొత్తం పంట పైన మనకి స్ప్రే చేస్తూ ఉంటారు. అయితే అవి కొంతవరకు ఆ వ్యాధుల్ని వాటిని చంపేసినప్పటికీ కూడా మళ్ళీ కొంత రివర్స్ రియాక్షన్ అనేవి చూపిస్తూ ఉంటాయన్నమాట. చాలా వరకు మళ్ళీ పర్యావరణ కాలుష్యానికి అవి కారణమవుతూ ఉంటాయి. కలుపు నియంత్రణ పద్ధతుల్లో యాంత్రిక తొలగింపు కూడా ఉంటుంది. సరియైన విత్తనం, సీడ్ బెడ్ తయారు చేయడం, విత్తనాలు సకాలంలో విత్తడం, అంతర పంటలు మరియు పంట మార్పిడి వంటి నివారణ పద్ధతులు కూడా కలుపు నియంత్రణలో సహాయపడతాయి. అంటే కలుపు మొక్కల్ని నివారించడానికి ఏంటంటే సకాలంలో విత్తనాలనేవి వేయడము, అంతర పంటలు, పంట మార్పిడి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయట. వేసవిలో దున్నడం వంటి కొన్ని కలుపు నివారణ చర్యలు. కలుపు మొక్కలు తెగుళ్లను నాశనం చేయడానికి వేసవిలో పొలాన్ని లోతుగా దున్నుతారు. ఈ కలుపు మొక్కలు ఇవేవైతే తెగుళ్ళు అవి ఉంటాయో వాటిని తగ్గించడానికి కోసం, వాటిని లేకుండా చేయడం కోసం వేసవిలో భూమిని లోతుగా దువ్వుతారట. సో, దున్నుతారు. సో, దానివల్ల ఏంటంటే కొంతవరకు అవి చనిపోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ ధాన్యం నిల్వ. ఇంకెలా అయితే మనకి ధాన్యం అనేది చేతి వరకు వచ్చేసింది. సో, దాన్ని మనం ఏ విధంగా నిల్వ చేసుకోవాలనేది ఇంక లాస్ట్ స్టెప్‌లో ఇచ్చారు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి చూద్దాము. ఇది నెక్స్ట్ చెప్తాను. సో, ఇక్కడ ధాన్యం నిల్వలో గనుక చూసుకుంటే ఏవైతే మనకి పంట చేతికి వచ్చినప్పుడు సో, వాటిని ఇప్పటివరకు మనం ఎంత అయితే సేఫ్‌గా పంటను కాపాడుకుంటూ వచ్చామో, ఆ పంట చేతికొచ్చిన తర్వాత దాన్ని కూడా కాపాడుకోవడం అంతే కష్టమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీటకాలు, ఎలుకలు, శిలీంధ్రాలు, పురుగులు, బాక్టీరియా అలాగే కొన్ని నిర్జీవ కారకాల వల్ల ఏంటి అంటే తేమ, ఉష్ణోగ్రత వీటి వల్ల ఏంటంటే ఆ ధాన్యం అనేది దాని యొక్క క్వాలిటీని కోల్పోతూ ఉంటుందన్నమాట. ధాన్యం బరువు తగ్గడము, వాటి యొక్క మొలకెత్తే సామర్థ్యం తగ్గిపోవడము, వాటి యొక్క రంగు మారిపోవడం ఇలా ఏంటంటే మనకి చేతికొచ్చిన తర్వాత కూడా దాన్ని కరెక్ట్‌గా మనం చూసుకోలేదనుకోండి వాటి యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, ధాన్యము మనకి తర్వాత ఉన్నా కూడా వాడుకోవడానికి అంత ఉపయోగకరంగా ఉండదు. సో, అలాంటి కొన్ని మంచి పద్ధతుల్ని యూజ్ చేసి ఆ యొక్క ధాన్యాల్ని మనం నిలువ చేయాలి అని చెప్తున్నారు. సో, మంచిగా ఎండలో ఎండబెట్టి, ఆ తర్వాత నీడలో ఆరబెట్టి, ఈ తెగుళ్ళను చంపే రసాయనాల్ని వాటిని ఉపయోగించి, పురుగు మందులను అవి ఉపయోగించి మనం మంచిగా స్టోర్ చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు ఈ
తెగుళ్ళను చంపే రసాయనాలని, చీడపురుగుల్ని మనం ఎక్కడ యూజ్ చేయాలంటే ధాన్యానికి గాదు, గోడౌన్స్ ఏవైతే గోడౌన్స్ ఉంటాయో, సో, అక్కడ మనం వాటన్నింటిని శుభ్రంగా క్లీన్ చేసి, ఆ మందులవన్నీ కొట్టి, అక్కడ మనం ధాన్యాన్ని నిల్వ చేయాలనమాట. సో, ఆ విధంగా లాస్ట్‌కొచ్చేసరికి మనకి పంట విత్తనం వేసే దగ్గర నుంచి ధాన్యం నిల్వ చేసే వరకు ఏ ఏ స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి, మధ్యలో వాటికి ఎలాంటి పోషకాలన్నీ అందించాలనేది ఇక్కడ వరకు మనం చూసాము. నెక్స్ట్ పశు సంవర్ధనం. ఆ పశు సంవర్ధనంలో భాగంగా జంతు సంబంధ ఉత్పత్తుల్లో మనకి ఎలాంటి పోషకాలనేవి ఉంటాయని ఇచ్చారు. ఆవు పాలలో గనక చూసుకుంటే 3.60% అనేది కొవ్వు ఉంటుంది. అలాగే 4% మాంసకృత్తులు, 4.50% చక్కెరలు, 0.70 ఖనిజ లవణాలు, 87.20 అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇందులో మనకి B1, B2, B12, D, E అనేవి ఈ ఆవు పాలలో మనకి లభిస్తూ ఉంటాయి. అలాగే గుడ్లో గనక చూసుకుంటే B2, D, మాంసంలో B2, B12, చేపలో గనక చూసుకుంటే నియాసిన్, విటమిన్ D, విటమిన్ A అనేవి లభిస్తూ ఉంటాయి. సో, ఎక్కువలో మనకి ప్రోటీన్స్ అనేవి గుడ్డులోని, అలాగే మాంసము, చేపల్లో ఎక్కువగా లభిస్తూ ఉన్నాయి. సో, ఇప్పుడు పశు సంవర్ధనం గనక చూసుకుంటే యానిమల్ హస్బెండరీ అని అంటూ ఉంటారు. సో, దీని ద్వారా ఏంటి అంటే మంచి పోషణ, వ్యాధి నియంత్రణ ఇలాంటి అంశాలని ఇచ్చేటటువంటి ఈ యొక్క అంశాలన్నీ మనకి ఈ పశు సంవర్ధనంలో ఉంటూ ఉంటాయి. ఈ పోషణ గానీ, ప్రజననం, వ్యాధి నియంత్రణ ఈ అంశాలన్నీ ఉంటాయి. సో, మనకి ఈ జంతు ఆధారిత వ్యవసాయంలో ఏంటంటే మేకలు, గొర్రెలు, కోళ్ళు, చేపల్ని పెంచడము. సో, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గుడ్లు, పాలు, మాంసం అనేవి వీటి యొక్క పెంపకం ద్వారా ప్రజలకు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, వీటి యొక్క అభివృద్ధికి ఏ అంటే ఏ కార్యక్రమాలనేవి చేపట్టాలి ఏంటి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో, ఫస్ట్ పశువుల పెంపకం. పశువుల పెంపకం అనేది 2 ప్రయోజనాల కోసం జరుగుతూ ఉంటుంది. ఒకటి పాలు, 2 మాంసం అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే ఒకటి పాలు, మాంసం కోసమైతే రెండోది ఏంటంటే వ్యవసాయ పనుల కోసము. సో, భారతీయ పశువులు 2 వేర్వేరు జాతులకు చెందినవట. బాస్ ఇండికస్ అనే ఆవులు, అలాగే బాస్ బొబాలిస్ గేదెలు. సో, పాలను ఉత్పత్తి చేసే ఆడ పశువుల్ని మనం పాడి పశువులు అని అంటూ ఉంటాం. డైరీ జంతువులు అంటారు. సో, వ్యవసాయ పనులకు ఉపయోగించే జంతువుల్ని మెట్ట జంతువులు అని అంటారనమాట. పాడి పశువులు అంటే పాల కోసం ఉపయోగించేవి. సో, ఈ పాల ఉత్పత్తి అనేది కొంతవరకు ఈ పాలిచ్చే కాలం పైన ఆధారపడి ఉంటుంది. పాలిచ్చే కాలం అంటే ఏదంటే దూడ పుట్టిన తర్వాత ఏదైతే కాలం ఉంటుందో, సో, దాన్ని పాలిచ్చే కాలం కింద చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు పిక్చర్‌లో మనకి దేశీయ పాలజాతి పశువుల గురించి ఇవ్వడం జరిగింది పిక్చర్‌లో. సో, ఎప్పుడైతే మనకి పాలిచ్చే కాలాన్ని పెంచుతామో పాల ఉత్పత్తి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. మనకి అన్యదేశ లేదా విదేశీ జాతులు ఏవైతే ఉన్నాయో జెర్సీ గానీ, బ్రౌన్ స్విన్ ఇవి ఎక్కువ కాలం పాలిచ్చే పశువులనమాట. ఆ తర్వాత స్థానిక జాతులు ఏవైతే ఉన్నాయో రెడ్ సింధీ, సాహివాల్ ఇవన్నీ వ్యాధులకి ఎక్కువగా మంచిగా వ్యాధి నిరోధకత అనేది చూపిస్తూ ఉంటాయనమాట. ఎలాంటి వ్యాధులనైనా తట్టుకునే శక్తి అనేది వీటికి ఉంటుంది. సో, ఈ రెండింటిని క్రాసింగ్ ద్వారా మంచి లక్షణాలు ఉన్నటువంటి జంతువుల్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ ఈ ఆవుల్ని, గేదెల్ని మనం టైమ్ టు టైమ్ శుభ్రం చేస్తూ ఉండాలనమాట. సో, స్వచ్ఛమైన పాల ఉత్పత్తికి వాటికి కూడా అవి ఆరోగ్యంగా ఉండడం అనేది అవసరము. అలాగే వాటి యొక్క రోమాల్ని వాటిని అంటే తొలగించడము, శుభ్రం చేయడము, బ్రషింగ్ చేయడము, వేడి, చలి వాటి నుంచి రక్షణ పొందడానికి వాటికి షెడ్‌లనేవి వేయడం, అలాగే వాటికి మంచిగా గాలి, వెలుతురు తగిలేటటువంటి ఆశ్రయం కల్పించడం ఇవన్నీ కూడా మంచిగా వాటికి కల్పించాల్సినటువంటి సౌకర్యాలనమాట. అయితే ఈ పాడి జంతువులనేవి ఆహార అవసరాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. సో, ఇక్కడ చూసుకుంటే పాడి జంతువుల ఆహార అవసరాలనేవి 2 రకాలు అంటున్నారు. ఫస్ట్‌ది నిర్వహణ అవసరము. ఇది జంతువు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆహారం. రెండవది పాల ఉత్పత్తికి కావాల్సిన ఆహారం. ఫస్ట్ ఏంటంటే అవి మంచిగా హెల్తీగా ఉండడానికి ఒక రకమైన ఆహారం ఇవ్వాలి. రెండవది ఏంటంటే పాలనేవి మంచిగా పాల ఉత్పత్తిని పెంచడం కోసం మంచి ఆహారం అనేది ఇవ్వాలన్నమాట. పశుగ్రాసంలో వాటికి పెట్టే గడ్డిలో ఎప్పుడైతే రఫేజెస్ అంటే ఎక్కువగా పీచు పదార్థాలు ఉండేవి.
గాఢత కలిగి ఉండే పదార్థాలు. వాటిలో పీచు పదార్థాలనేవి తక్కువగా ఉంటాయి. ప్రోటీన్‌లు, ఇతర పోషకాలనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, వాటి వల్ల ఏంటంటే కొన్నిట్లి వల్ల మంచిగా ఆరోగ్యంగా ఉంటే కొన్నింటి వల్ల అవి ఎక్కువ పాలని అందిస్తూ ఉంటాయి. సో, ఇలాంటి ఆహార పదార్థాలన్నీ గూడా అంటే ఆహారం అంతా కూడా పశువులకి మనం అందిస్తూ ఉండాలి. వాటికంటూ ప్రత్యేకమైన దానా అవన్నీ కూడా పెట్టడం వల్ల ఏంటంటే పాల ఉత్పత్తిని వాటిని అవి పెంచడానికి అవకాశం ఉంటుంది. అలాగే పశువులనేవి అనేక వ్యాధుల బారిన కూడా పడుతూ ఉంటాయి. ఈ వ్యాధుల వల్ల అవి ఒక్కొక్కసారి మరణించడం గానీ, పాల ఉత్పత్తి అనేది తగ్గిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఒక జంతువు అనేది ఆరోగ్యంగా ఉన్నది అంటే, అది మంచిగా ఆహారం తీసుకొని, మంచి ఆకృతిని కలిగి ఉంటుంది. ఎప్పుడైతే శరీరం బలంగా లేదు, ఆహారం తీసుకోవట్లేదు అంటే, అది ఏదో ఒక వ్యాధికి గురైందని అర్థమనమాట. సో, ఇలా కొన్ని పరాన్న జీవులు అనేవి వాటికి ఎక్కువగా వ్యాధులు కలిగిస్తూ ఉంటాయి. శరీరం లోపల అనేవి ఉంటాయన్నమాట. సో, బయట శరీరం పైన అయితే ఈ పరాన్న జీవులు ఏం చేస్తాయంటే చర్మ వ్యాధుల్ని వాటిని కలిగిస్తూ ఉంటాయి. అలాగే శరీరం లోపల అంటే ఏంటంటే ఈ పురుగులు పరాన్న జీవులు ఏవైతే ఉంటాయో అవి జీర్ణాశయంలోకి, పేగుల్లోకి వెళ్ళిపోయి సో, అక్కడ ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయన్నమాట. ఇక ఫ్లూక్స్ కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఇవన్నీ కూడా మనకి జంతువులకి వచ్చేటటువంటి వ్యాధులుగా మనం చెప్పుకోవచ్చు. వీటి వల్ల కూడా ఉత్పత్తి అనేది తగ్గుతుంది. పాల ఉత్పత్తి అవన్నీ కూడా మనకి తగ్గుతూ ఉంటాయి. ఇవే కాకుండా బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వీటికి అంటువ్యాధులు అవి కూడా వస్తూ ఉంటాయి. సో, వాటికి యాంటీబయోటిక్స్ అంటే టీకాలనేవి మనం వేయించాలన్నమాట. నెక్స్ట్ కోళ్ళ పెంపకం. కోళ్ళనేవి మనకి చూసుకుంటే కోళ్ళనేవి 2 రకాలుగా పెంచుతూ ఉంటారు. మాంసం కోసము, అలాగే గుడ్ల కోసం పెంచుతూ ఉంటారు. గుడ్ల కోసం అయితే లేయర్స్‌ని, మాంసం కోసం అయితే బ్రాయిలర్స్‌ని పెంచుతూ ఉంటారనమాట. ఇవి మనకి ఏవైతే కొత్త రకాలను అభివృద్ధి చేయడానికి, కొన్ని లక్షణాలని అభివృద్ధి చేయడానికి భారతీయ ఏవైతే జాతులున్నాయో అసీలు, అలాగే విదేశీ జాతి ఏదైతే ఉందో లెఘార్న్ వీటిని క్రాసింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో, వీటి వల్ల ఏమవుతుందంటే ఎక్కువ సంఖ్యలో నాణ్యమైన కోడి పిల్లలనేవి వస్తూ ఉంటాయి. అలాగే వాణిజ్యపరంగా కోడిపిల్లల ఉత్పత్తి కోసం మరుగుజ్జు బ్రాయిలర్ తలనేది వస్తుంది. వేసవి అనుకూలన సామర్థ్యము, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునేటటువంటి బ్రీడ్ అనేది వస్తుంది. కనిష్ట నిర్వహణ అవసరాలు, వ్యవసాయ ఉప ఉత్పత్తుల నుండి తయారు చేయబడిన మరింత పీచుతో కూడిన చౌక ఆహారాన్ని ఉపయోగించుకునే సామర్థ్యంతో గుడ్డు పెట్టే పక్షి పరిమాణంలో తగ్గింపు అని చెప్పి అంటే ఇవన్నీ ఏంటంటే ఆ 2 జాతుల్ని కలపడం వల్ల ఇక్కడ చూడొచ్చు అసీలు, లెఘార్న్ వీటి వల్ల ఏంటంటే ఈ పైన ఏవైతే మనం చెప్పుకున్న లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా వాటికి వస్తాయి. సో, ఇక్కడ చూసుకుంటే పౌల్ట్రీ అనేది తక్కువ పీచు కలిగిన ఆహార పదార్థాలను అత్యంత పోషకమైన జంతు ప్రోటీన్ ఆహారంగా మార్చడానికి భారతదేశం యొక్క అత్యంత సమర్థవంతమైన మార్పిడి వ్యవస్థ అని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ గుడ్డు బ్రాయిలర్ ఉత్పత్తి అని ఇచ్చారు. ఈ బ్రాయిలర్ కోళ్ళకి ఏంటంటే మంచిగా విటమిన్స్, మంచి ఫుడ్ అనేది ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఏంటంటే కోళ్ళల్లో మరణాల రేట్ అనేది తగ్గించి అవి బలంగా ఉండడానికి, మంచి మాంసం అనేది ఉత్పత్తి చేయడానికి వాటికి ఈ బ్రాయిలర్లు అనేవి అంటే ఇవన్నీ కూడా ఈ బ్రాయిలర్లు అనేవి ఉత్పత్తి చేస్తూ ఉంటాయన్నమాట. సో, అలా ఈ బ్రాయిలర్స్‌కి ఏంటంటే మంచి మాంసం ఉత్పత్తి చేయడానికి వాటికి మంచి విటమిన్స్, మంచి మేత అనేది అందించి వాటి యొక్క మరణాల రేట్ అది తగ్గించి మాంసం కోసము వీటిని పెంచుతూ ఉంటారు. అలాగే వీటికంటూ ఏంటంటే మంచి ఉష్ణోగ్రత, అవి ఉండే ప్రదేశాలు అనేవి శుభ్రంగా ఉండడము, వ్యాధులు, తెగుళ్ళు అనేవి లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా మనము ఈ యొక్క కోళ్ళ పెంపకంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. అలాగే ఈ బ్రాయిలర్లు పెంచే ప్రదేశము, పోషణ, పర్యావరణ అవసరాలు ఇవన్నీ కూడా గుడ్డు పెట్టే పక్షులకి అంటే ఇప్పుడు లేయర్స్‌కి, బ్రాయిలర్స్‌కి కూడా కొంత డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. బ్రాయిలర్‌లకి ఇచ్చే ఆహారంలో ప్రోటీన్లు, ఫ్యాట్స్ అనేవి ఎక్కువగా ఉంటే ఈ పౌల్ట్రీ ఆహారంలో మనకి విటమిన్ ఏ, విటమిన్ కే స్థాయిలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే మాంసం కోసమైతే ఒక రకమైన ఆహారం ఇస్తారు. గుడ్లు పెట్టే కోళ్ళకైతే ఒక రకమైన ఆహారం అనేది ఇస్తూ ఉంటారు. చాలా వరకు ఈ పక్షులనేవి అంటే ఈ కోళ్ళనేవి పౌల్ట్రీలో
మనకి ముఖ్యంగా చూసుకుంటే వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పరాన్నజీవులు ఇవన్నీ కూడా పోషకాహార లోపాల వల్ల ఎక్కువ వ్యాధులనేవి వస్తూ ఉంటాయి. సో, వీటికేంటంటే మంచిగా నీట్‌గా ఉన్న ప్రదేశాలు, మంచిగా క్రిమిసంహారక మందులనవి పిచికారీ చేయడము, మంచి టీకాలవి వేయడము, అంటువ్యాధులు రాకుండా నిరోధించడము, ఇలాంటివన్నీ చేస్తే మనకి కొంత వాటికి కలిగే వ్యాధులు అవన్నీ కూడా కొంతవరకు తగ్గించొచ్చని చెబుతూ ఉన్నారు. నెక్స్ట్ చేపల ఉత్పత్తి. మనకి మంచిగా రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ దొరికేటటువంటి చీప్‌లో మంచి రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ దొరికేటటువంటి పదార్థాల్లో చేపలనేవి ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. అలాగే చేపల ఉత్పత్తిలో మనకి వాజాలు గల నిజమైన చేపలు, రొయ్యలు, మొలస్కన్లు ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో, చేపలనేవి మనకి 2 రకాలుగా వస్తాయి. ఒకటి చేపలు పట్టడం ద్వారా, 2 చేపల పెంపకం ద్వారా. అంటే సహజ వనరుల నుంచి చేపలు పట్టుకోవడము, అలాగే చేపల్ని పెంచడము. ఆ చేపలు పెంచడం ఏదైతే ఉందో దాన్ని మత్స్య సంవర్ధనం అని అంటూ ఉంటాం. సో, సముద్రాలు, నదులు, చెరువులు ఇలాంటి వాటిలో మనకి చేపలనేవి ఉంటూ ఉంటాయి. వీటి నుంచి అంటే సముద్ర మంచినీటి నుంచి చేపల్ని పట్టుకొని సంవర్ధనం చేయడం ద్వారా చేపల ఉత్పత్తి అనేది చేస్తూ ఉంటారు. మన భారతదేశంలో గనుక చూసుకుంటే దాదాపు 7,500 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం అనేది ఉన్నది. సో, లోతైన సముద్రాల్లో చేపల వేట అనేది జరుగుతూ ఉంటుంది. వీటిలో సముద్ర చేపల్లో మనం చూసుకుంటే ముఖ్యంగా ఈ ప్రాంపెట్, మాక్రెల్, ట్యూనా, సార్డినస్, బొంబే డక్ ఇలాంటి సముద్ర చేపలన్నింటినీ కూడా ఫిషింగ్ బోట్ల ద్వారా పట్టి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట. అయితే వీటి యొక్క ఉనికి అనేది వాళ్ళు ఎలా కనుక్కుంటారంటే ఉపగ్రహాల ద్వారా, ఎకో సౌండర్స్ ద్వారా చేపల సమూహం అనేది ఎక్కడున్నది, ఏంటి అనేది గుర్తించి వీళ్ళు వేటకి వెళ్తూ ఉంటారు. అలా మనకి కొన్ని సముద్ర చేపల్ని కూడా సముద్రపు నీటిలో పెంచుతారనమాట. వీటిలో చూసుకుంటే ముల్లెట్లు, బెట్కి, పెర్ల్ స్పాట్, వాజా చేపలు, రొయ్యలు, మసెల్స్, ఆల్చిప్పలు, సీవీడ్ వంటి కర్పర చేపలు, సముద్ర నాచు ఇలాంటివన్నీ ఆల్చిప్పల్ని కూడా కొన్ని పెంచుతూ ఉంటారనమాట. అయితే ఇక్కడ సముద్ర చేపల నిల్వలనేవి మరింత క్షీణించడం వల్ల ఎక్కువ చేపల కోసం ఉన్న డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని సముద్ర మత్స్య సంవర్ధనం ద్వారానే తీర్చవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ భూప్రాంత మత్స్య పరిశ్రమ. భూప్రాంతంలో కనుక చూసుకుంటే మనకి కాలువలు, కొలనులు, చెరువులు, నదులు, రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ మంచినీటి వనరులుగా మనం చెప్పుకుంటాం. సో, వీటిలో కూడా మనకి ఈ చేపలనేవి ఉంటూ ఉంటాయి. మనకి సముద్రపు నీరు, మంచినీరు కలిసి ఉండే ఏదైతే వనరులు ఉంటాయో అక్కడ నది ముఖ ప్రాంతాల్లోని, మడుగుల్లోని వాటిల్లో కూడా చేపలనేవి ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ చేపలనేవి పెరిగినప్పటికీ కూడా అంత దిగుబడి అనేది ఉండదు. సో, సముద్రంలో ఉన్నంత దిగుబడి అనేది ఇక్కడ ఎక్కువగా ఉండదు. సో, ఇక్కడ కొన్నిసార్లు మనం చూసుకుంటే చేపల పెంపకం అనేది వరి పంటతో కలిసి చేస్తూ ఉంటారనమాట. అంటే వరి పొలంలో ఉన్నటువంటి నీటిలోనే ఈ చేపలు కూడా పెరుగుతూ ఉంటాయి. సో, మిశ్రమ చేపల పెంపకం ద్వారా ఏంటంటే ఎక్కువ చేపల పెంపకం అనేది చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ స్థానిక, విదేశీ చేప జాతులు రెండింటిని కూడా పెంచుతూ ఉంటారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం చాలా రకాల చేపలనేవి, చేపల యొక్క పేర్లన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇలాంటి పద్ధతుల్లో మనం చూసుకుంటే ఒకే చేపల చెరువులో 5-6 రకాల చేప జాతుల్ని పెంచుతూ ఉంటారు. ఇవన్నీ కూడా రకరకాల ఆహారపు అలవాట్లను కలిగి ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఆహారంలో పోటీ ఉండదనమాట. అంటే ప్రతి చేప ఇదే ఆహారం తింటుంది అని ఆహారంలో పోటీ ఉండదు కాబట్టి చెరువు ఏదైతే ఉన్నదో చెరువులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అంటే చెరువు అడుగు భాగం గానీ, పక్క భాగం గానీ ఇలాంటి చెరువులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో అవి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి. సో, అది బెనిఫిట్ అనమాట. ఒకే చెరువులో 5-6 రకాల చేపలు పెంచడం ద్వారా అది బెనిఫిట్. అవి ఆహారం కోసం కొట్టుకోవు. ఇప్పుడు ఇలా చెరువు ఉన్నదనుకోండి. ఈ ఉపరితల ఆహారాన్ని కట్ల తీసుకుంటుంది. కట్ల అనే చేప ఈ పైన ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటుంది. మధ్య ప్రాంతంలో రోహు అనే చేప మధ్య ప్రాంతంలో ఉన్నటువంటిది ఏవైతే ఉంటాయో వాటిని ఆహారంగా తీసుకుంటాయి. అడుగు భాగంలో మృగాలు, కామన్ కార్ప్, ఈ కలుపు మొక్కలపై ఆధారపడి గ్రాస్ కార్ప్ చేపలన్నీ కూడా
ఈ అడుగు భాగంలో ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటాయి. సో, ఇలా ఒకే రకమైన వేర్వేరు రకాల చేపలు ఒకే చెరువులో పెంచడం వల్ల ఇది బెనిఫిట్ అనమాట. సో, ఈ జాతులన్నీ కలిసి చెరువులో ఉన్నటువంటి ఆహారాన్ని పూర్తిగా వినియోగించుకుంటే ఎక్కడ కూడా వాటి మధ్య ఆహారం కోసం పోటీ అనేది ఉండదు. ఇక్కడ మనం చూడొచ్చు. సో, ఇది కట్ల, ఇది సిల్వర్ కార్ఫ్, రోహు, గ్రాస్ కార్ఫ్, మృగాల్, కామన్ కార్ఫ్. సో, ఇవన్నీ కూడా మనం చేపల యొక్క రకాలు. మిశ్రమ చేపల పెంపకంలో అయితే మిశ్రమ చేపల పెంపకం ద్వారా మంచిదే, బాగానే ఉంది. ఆహారం అనేది అన్నిటికి సమానంగా ఉంటుంది, వాటి మధ్య పోటీ ఉండదు. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, సో చేపలన్నీ కూడా వర్షాకాలంలోనే గుడ్లు పెడతాయి కాబట్టి చేపల విత్తనాలను సేకరించడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఒక చేప జాతి విత్తనాలు ఇంకొక చేప జాతితో కలిసిపోతూ ఉంటాయన్నమాట. సో అలాంటి సమయంలో నాణ్యత గల విత్తనాలు అనేవి అందుబాటులో ఉండట్లేదు. సో ఇలా ఒకదానితో ఒకటి కలిసిపోవడం వల్ల. సో వీటిని అధిగమించడానికి హార్మోన్ల ప్రేరణ అనేది ఉపయోగించి చేపల్ని పెంచడానికి కొత్త కొత్త మార్గాలు అనేవి కూడా ఇప్పుడు కనుక్కోవడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకుంటే తేనెటీగల పెంపకం. సో తేనె అనేది చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నందువల్ల ఈ తేనెటీగల పెంపకం కూడా మనకి వ్యవసాయ పరిశ్రమగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. అంటే వ్యవసాయ పరిశ్రమగా ఇది కూడా మారిపోయిందనమాట. ఎందుకంటే తేనెను అంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి. సో అంటే వీటికి తక్కువ పెట్టుబడి కాబట్టి రైతులు అనేవారు దీన్ని ఎక్స్ట్రా ఇన్కమ్గా స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. తక్కువ పెట్టుబడితోనే అయిపోతుంది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉన్న పనితో పాటు దీన్ని ఎక్స్ట్రాగా చేస్తూ ఉన్నారు. ఈ తేనె మాత్రమే కాకుండా ఆ తేనె తుట్టులో ఏదైతే మైనం ఉంటుందో అవి కూడా చాలా రకాల అంటే చాలా రకాల ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని మందుల తయారీలోని వాటిలోని ఉపయోగిస్తున్నారు కాబట్టి అది కూడా కొంత ఇన్కమ్ని తెచ్చిపెడుతుంది. మనకి వాణిజ్యపరంగా చూసుకుంటే తేనె ఉత్పత్తికి ఎపిస్ సిరానా ఇండికా అనేది సాధారణంగా వాడుతూ ఉంటారు. దీన్నే ఇండియన్ బీ అని అంటారనమాట. ఏ డోర్సెటా, రాక్ బీ, ఏ ఫ్లోరియా లిటిల్ బీలను కూడా తేనె ఉత్పత్తికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇటాలియన్ రకానికి చెందిన ఏ మొల్లిఫెరా తేనెను అనేది అధికంగా ఎక్కువ వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి ఈ జాతిని వాడుతారనమాట. ఇటాలియన్ రకానికి చెందినటువంటి ఏ మెల్లిఫెరా అనేది. సో వీటిలో మనకి ఏది వేరుగా ఉన్నదని చెప్పి ఈ అన్ని పేర్లు ఇచ్చి అంటే విదేశీ జాతి ఏది అలా మనకు అడగొచ్చు అనమాట. నెక్స్ట్ ఇటాలియన్ తేనెటీగలకు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందట. అలాగే తక్కువగా కొడతాయి. అవి చాలా తక్కువగా కొడితే తేనెని ఎక్కువగా సేకరిస్తూ ఉంటాయి. సో చాలా ఎక్కువ కాలం పాటు తేనె తుట్టులోనే ఉంటూ అధికంగా ప్రత్యుత్పత్తి అనేవి జరుపుతూ ఉంటాయన్నమాట. సో అలా వాణిజ్యపరంగా తేనెను ఉత్పత్తి చేయడానికి తేనె తుట్టలు లేక తేనె గూడును ఏర్పాటు చేస్తారు. అంటే సహజంగా ఇలాంటి వాటిని ఏర్పాటు చేస్తారనమాట. అదే అంటే వాటికి వీలుగా ఉండే విధంగా. సో తేనె యొక్క నాణ్యత అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పచ్చిక బయళ్ళు, పువ్వుల రకాలు, ఆ పువ్వుల్లోని పుప్పొడి రేణువులు వాటిపైన తేనె యొక్క నాణ్యత అనేది ఆధారపడి ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి యొక్క లెసన్కి సంబంధించి. ఇందులో మనం కనుక చూసుకుంటే సో ఇందులో ఈ లెసన్లో మనం చూసుకుంటే అసలు పంటల్లో విత్తనాలు అనేవి ఏ విధంగా విత్తుతారు, సో ఆ వేసిన తర్వాత నుంచి పంటకి మనం ఎలాంటి పోషకాలు ఇవ్వాలి, ఎలాంటి నీటి వసతులు అందించాలి, ఎలాంటి ఎలాంటి కలుపు నాశనలు ఎరువులు వాడాలి అనేవన్నీ సెకండ్ స్టేజ్లో ఉంటుంది. ఇక థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి పంట నిర్వహణ అనమాట. సో కలుపు మొక్కలు అవి తీసేయడము, ధాన్యాన్ని నిల్వ చేయడం ఇవన్నీ కూడా ఇందులో ఉంటుంది. ఆ తర్వాత పశు సంవర్ధనంలో భాగంగా మనం ఆవులు, గేదెల గురించి, కోళ్ళ గురించి, చేపలు, తేనెటీగలు ఇలా ఈ 4 రకాల అంశాల గురించి అయితే డిస్కస్ చేసాం. ఇది మనకి వీడియోకి సంబంధించి. హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా ఏవైతే 9th క్లాస్ సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం.